హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడవలాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ కుక్ విత్ ఉష. ఈరోజు మంచి హెయిర్ ప్యాక్ని మీకు చూపించాలనుకుంటున్నానండి. దానికోసం నేను అలోవెరా లీఫ్ని తీసుకున్నాను. వాటిని టూ సైడ్స్ కూడా కట్ చేసేసుకుని మిడిల్ పార్ట్ని యూస్ చేసుకుందాం. అయితే దీంట్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి హెయిర్ని స్ట్రెంథింగ్ చేయడానికి, అలాగే గ్రేగా ఉన్న హెయిర్ని బ్లాక్గా చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మొత్తం ఫుల్గా వీడియోని చూడండి, క్లియర్గా మీకే అర్థమవుతుంది. ఈ పీసెస్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత మందార ఆకుల్ని ఒక గుప్పెడు తీసుకున్నాను. ఏ మందార ఆకులైనా పర్వాలేదండి, ఒక గుప్పెడు తీసుకోండి. అలాగే నేను ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్న మెంతులు పెరుగులో వేసి నానబెట్టుకున్నానండి. ఒక స్పూన్ మెంతులు. ఈ మూడిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మెంతుల్ని పెరుగుతో పాటే వేసేసి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ని వాడుతున్నానండి. దాంతో మనకి హెయిర్ బాగా స్ట్రెంథింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గ్రేగా అయిపోయిన హెయిర్ని కూడా బ్లాక్గా చేయడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది. దానికోసం నేను ఆలుని తీసుకుని తురుము పెట్టుకున్నాను. ఆ తురుముని ఒక స్ట్రైనర్లో వేసి జ్యూస్ వరకు తీసుకుంటున్నాను. మనకు ఆలు స్కిన్‌కి ఎంత బాగా యూజ్ అవుతుందో, అలాగే హెయిర్ కూడా మంచిగా స్ట్రెంథెన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ జ్యూస్‌ని దీంట్లోకి వేసేసుకోవాలి. మీకున్న హెయిర్ లెంత్ అలాగే థిక్‌నెస్‌ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఒక హాఫ్ లెమన్ తీసుకుని ఆ జ్యూస్‌ని కూడా దీంట్లో వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ కనుక ఉంటే గనక ఒక 2 వేసుకోండి. నా దగ్గర ప్రెజెంట్ లేదు, అందుకు వేయలేదనమాట. ఇది చక్కగా మిక్స్ చేసేసుకుని హెయిర్‌కి మొత్తం అంతా స్కాల్ప్‌కి మెయిన్ పట్టేటట్టు అప్లై చేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే లీవ్ చేసేసి షాంపూ చేసేసుకోండి. మీరు ముందుగా వాటర్‌తో క్లీన్ చేసి తర్వాత షాంపూ చేసుకోండి. మొత్తం అంతా క్లీన్‌గా వచ్చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి వీక్లీ వన్స్ వేసుకోవాలండి. వీక్లీ వన్స్ వేసుకుంటే గనక మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్‌లో వస్తుంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.